ఈరోజు ఈ వీడియోలో నేపాల్లోని రెండవ ఎత్తైన శివుని విగ్రహం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేపాల్లో ఉన్నటువంటి పోఖ్రాలో శివపార్వతీ విగ్రహం అనేది ఇటీవల నిర్మించిన ప్రసిద్ధి చెందిన పుమ్డీకోట్ కొండపై అయితే ఈ శివుని విగ్రహాన్ని చూడవచ్చు. ఇది పర్యాటకులకు ఒక ముఖ్యమైన ఆకర్షణగా ఉంటుంది. ఈ పుమ్డీకోట్ శివ విగ్రహం గురించిన వివరాలకు విషయానికి వస్తే, ఈ విగ్రహం ఎత్తు 108 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఇది పోఖ్రా సమీపంలోని పుమ్డీకోట్ అనే కొండపై అయితే ఉంది. ఈ ప్రాంతం 1500 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల అక్కడ నుంచి పోఖ్రా లోయ, ఫేవా సరస్సు మరియు చుట్టుపక్కల అన్నపూర్ణ శిఖరాలను అయితే స్పష్టంగా చూడవచ్చు. దీని ప్రాముఖ్యత విషయానికి వస్తే, ఇది నేపాల్లోని రెండవ ఎత్తైన శివుని విగ్రహం. ఈ విగ్రహ నిర్మాణ శైలి విషయంలో శివుని విగ్రహం వెనుక ఒక స్తూపం ఉంటుంది. ఆ స్తూపం మరియు విగ్రహం మొత్తం ఎత్తు కలిపి 108 అడుగులు కావడం ఇక్కడున్న విశేషం. దీని చుట్టూ 108 శివలింగాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శివుని విగ్రహాన్ని చేతిలో డమరుకం ఆకృతిలో ప్రత్యేకమైన ప్రవేశ ద్వారం అయితే ఉంటుంది. ఈ కొండపైన శివపార్వతి ఆలయాలు మరియు సుమేరు పర్వతంతో కూడిన ఒక మతపరమైన పార్కు నిర్మాణంలో అయితే ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శన కోసం పర్వతారోహణ ద్వారా కానీ, ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా కానీ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ పుమ్డీకోట్ కొండ గొప్ప సాంస్కృతిక వారసత్వ ప్రదేశం. సాహసం అదేవిధంగా సహజ సౌందర్యాన్ని కోరుకునే వారికి ఇది ఒక సరైనది. హైకింగ్ ట్రైల్స్ పచ్చని కొండల గుండా వెళతాయి మరియు హిమాలయాల అద్భుతమైన దృశ్యాలను మరియు ప్రశాంతమైన ఫేవా సరస్సును అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది సందర్శకులకు ఒక ప్రతిఫలదాయకమైన అనుభవాన్ని అయితే ఇస్తుంది. ఈ పుమ్డీకోట్ మతపరమైన ప్రాంతం. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన శివుడికి దీనిని అంకిత భావంతో ఉంటుంది. పుమ్డీకోట్లోని భారీ శివ విగ్రహం దైవిక శక్తి, అహంకార విధ్వంసం మరియు విశ్వ సమతుల్యతలను అయితే చూపిస్తుంది. ఇక్కడ శివుడు పవిత్ర తీర్థయాత్ర స్థలమైన కైలాస పర్వతంపై కూర్చున్న ధ్యాన యోగిలా చిత్రీకరిస్తారు. దహన సంస్కారాల స్థలాల తెల్లటి బూడిదతో కప్పబడిన అతని ప్రశాంత భంగిమ జీవిత మరణ చక్రంతో అతనికి ఉన్న లోతైన సంబంధాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. అయితే ప్రపంచంలోని ఎత్తైన శివుని విగ్రహం విషయానికి వస్తే, ఆ విగ్రహాన్ని విశ్వాస విగ్రహం అంటారు. విశ్వాస్వరూపం అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహం భారతదేశంలోని రాజస్థాన్లోని నాథ్ద్వారాలో నిర్మించిన శివుని విగ్రహం. దీని ఎత్తు విషయానికి వస్తే 369 అడుగులు అంటే 112 మీటర్ల ఎత్తైన శివుని విగ్రహాన్ని అయితే చెక్కారు. ఈ విగ్రహాన్ని 29 అక్టోబర్ 2022 అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పుమ్డీకోట్ కొండపై ఉన్న శివుని విగ్రహం నేపాల్లో దేశంలోని రెండవ ఎత్తైన శివుని విగ్రహం. ఈ విగ్రహం 51 అడుగుల పొడవు అయితే ఉంది. ఇది 57 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తెల్లటి స్తూపంపై ఉండడం వల్ల దీని మొత్తం నిర్మాణం 108 అడుగుల ఎత్తుగా అయితే ఉంది. శివుడు విశ్వాసానికైతే ప్రభువు. ఈ శివుణ్ణి మహాదేవ, మహందేయో, మహాసు, మహేశ, మహేశ్వర, శంకర, శంభు, రుద్ర, హర, త్రిలోచన, దేవేంద్ర, నీలకంఠ, శుభంకర, త్రిలోకీనాథ, గృణ్కోమేశ్వరుని అనే అనేక పేర్లతో అయితే పిలుస్తుంటారు. ఈ ప్రాంతం హిందువుల భక్తికి, మత విశ్వాసాలకైతే నిదర్శనం. ఇది నేపాల్లోని పోఖ్రా సిటీకి దగ్గరలో ఉన్న చూడదగ్గ ఆధ్యాత్మిక ప్రాంతం. ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా ఆ దివ్య దేవుని దర్శనం అయితే చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.